బులెటిన్లో న్యూస్ లెన్స్ ఐటమ్ చూస్తే అసెంబ్లీకి నేను రానే అంటూ జగన్ ముందుకేసి కూర్చున్నారు. సభకు మీరు రావాల్సిందే అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఎంతసేపు కావాలంటే అంతసేపు మైక్ ఇస్తామంటూ కూటమి ఎమ్మెల్యేలు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. కానీ జగన్ మాత్రం సస్యమీరా అంటున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా తయారైంది. జగన్ తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కూటమి ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో ఏమీ చేయలేకపోతున్నామని వైసీపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అన్నది బిగ్ సస్పెన్స్గా మారింది. పూర్తి సమాచారం ఇచ్చిన సచివాలయం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, అందరూ జగన్ రావాలి అసెంబ్లీకి అంటూ చెప్తున్నారు, కానీ జగన్ రాను రాను అంటూ సస్యమీర భీష్మించి కూర్చున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల ప్రతిరోజు అసెంబ్లీకి రాకపోతే మీరు ఎందుకు అసలు నెగ్గాలి, మీరు వెంటనే రాజీనామా చేయండి అంటూ ఆవిడ ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు జగన్ వస్తే ఎంతసేపు కదా అంతసేపు మైక్ ఇస్తే ఏదైనా ప్రశ్నించని వాళ్ళు ఆపరిస్తున్నారు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు జగన్ వస్తారా రారా, ఏం చెప్తున్నారు? ఎస్ సతీష్, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు 7వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో కూడా రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపైన కూడా, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపైన కూడా చర్చ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. అయితే సభ ఇప్పటికీ 7 రోజులు గడుస్తున్నా కూడా వైసీపీ తరఫున కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఏదైతే అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ముందే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు, నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేని కారణంగా అసెంబ్లీలోకి రాలేను, అసెంబ్లీకి వచ్చినా కూడా తనకు మైక్ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి నా గొంతు వినిపించాలన్నా కూడా వినిపించదు కాబట్టి నేను అసెంబ్లీ బయట ఉండే నా గొంతుగా వినిపిస్తాను, మా వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు నేను కావచ్చు ఎవరైనా సభకు వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పారు. ఖచ్చితంగా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి కూడా అతను డిమాండ్ చేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన 7 రోజులు గడుస్తూ కూడా వైసీపీ ఇటు అసెంబ్లీ మొహం వైపే చూడని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా వైసీపీ అధినేత జగన్ తీరుపైన కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే ప్రజల నుంచి ఓట్ల రూపంలో గెలుపొందాక ఖచ్చితంగా అసెంబ్లీలో తమ గలం వినిపించాలా, స్థానిక నియోజకవర్గ ప్రజల సమస్యలు కావచ్చు, అభివృద్ధి పైన కావచ్చు, ఏదైనా సరే ఒక వేదిక కావాలంటే అసెంబ్లీనే వేదిక ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలుగా వచ్చి ఇక్కడ ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఉంటుంది. కానీ వైసీపీ అధినేత తీరు మట్టుకు ఇందుకు భిన్నంగా ఉంది. ఖచ్చితంగా తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. తనకు మైక్ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి తాను రాలేని చెప్తున్నారు. అయితే మొత్తం చూసుకుంటే మట్టుకు మరోవైపు చూసుకుంటే ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలారెడ్డి కూడా ఇప్పటికే ఆమె ఒక వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలా, సభలోకి రాని పరిస్థితి నెలకొంటే వాళ్ళకు వైసీపీ పదవులు ఎమ్మెల్యేలకు ఆ పదవులు ఎందుకు చెప్పేసి కూడా వైసీపీ పదవులు మొత్తం రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఏపీసీసీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు కూడా షర్మిలారెడ్డి కూడా ఇప్పటికే చెప్తున్నారు. పలు సందర్భాల్లో కూడా ఆమె ఇదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రజల సమస్యలు సభలో గలం విప్పకుండా వాళ్ళకి పదవులు ఎందుకు, రాజీనామా చేసి వాళ్ళు ఇళ్లలో కూర్చోవచ్చు అని చెప్పేసి కూడా షర్మిలారెడ్డి చెప్తుంది. అయితే షర్మిలారెడ్డి వ్యాఖ్యలతో ఒకవైపు కూడా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కూడా డైలమాలో పడినట్టు ఉంది. మరోవైపు చూసుకునే మటుకు అది కూటమి సర్కార్ సంబంధించిన నేతలు కూడా వైసీపీ పైన కూడా ఎదురుదాడి చేస్తున్నారు. సభలో లేకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టి తమపై విమర్శలు చేయడం కాదు, వాళ్ళకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ఖచ్చితంగా సభలోకి రావాలా, సభలోకి వచ్చి విమర్శలు చేయాలా, సభలో ప్రజా సమస్యలపై మాట్లాడాలా, చర్చించాలా. అంతేగాని సభ బయట ఉండి విమర్శలు చేయడం అది గొప్ప సబబు కాదు. ఖచ్చితంగా ప్రజల సమస్యలు వినిపించాలంటే, ప్రజల సమస్యలపై పోరాడాలంటే వేదిక అసెంబ్లీ కాబట్టి ఖచ్చితంగా రావాలా, దమ్ముంటే మా సవాలు స్వీకరించండి అని చెప్పేసి కూడా సాక్షాత్తు హోంమంత్రి అనిత కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, వాళ్ళు అసెంబ్లీ వేదిక కూడా సవాలు విసురుతున్నారు. అయితే ఇప్పుడు కూడా వైసీపీ నుంచి ఎలాంటి స్పందన కరువు అయిపోయిందంటే, సభలోకి ఇప్పుడైనా 7 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా మరో 4-5 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా వైసీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుపోవడంతో కూడా సంబంధిత వైసీపీ ఎమ్మెల్యేలు అంటే దాదాపు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా తాము సభలో పోరాడే అవకాశం ఉన్నా కూడా సభకు రాకపోవడం పైన కూడా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఒక విధమైన అసహనం నెలకొంది. ఖచ్చితంగా తాము ఇప్పటికైనా తమ అధినేత తీరులో మార్పు రావాలని చెప్పేసి వాళ్ళు ఒక విధంగా
విధంగా మదన పడుతున్నారో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా సభలో వచ్చి తమ 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 నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు అంటే ఓట్లు వేసుకొని తమపై నమ్మకం ఉంచి కూడా ఎన్నుకున్నా కూడా ప్రజలపై వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ప్రవర్తించడం మంచిది కాదని చెప్పేసి కూడా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, సభలోకి వస్తారా, సభలోకి రాకుండా ఇలాగే అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు కూడా అతను ఇలాగే ఉంటారని చెప్పేసి కూడా పార్టీ నేతలు కూడా జోరుగా చర్చ జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతల్లో కూడా ఇదే ఉంది. ఖచ్చితంగా తమ పార్టీ తరఫున సభలో ప్రాతినిధ్యం లేకుంటే ఇది సబబు కాదు, మేమంతా ఓట్లు వేసేందుకు వైసీపీకి ఖచ్చితంగా ప్రజా సమస్యలు మా సమస్యలు ఏమున్నా సరే కూటమి సర్కారు నిలదీయాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా తమ గలం ఇప్పించాలని చెప్పేసి కూడా వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే మటుకు దీనికి భిన్నంగా కూడా అటు శాసన మండలిలో మటుకు ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్సీలకు మొత్తం కూడా సభకు రోజు హాజరవుతున్నారు. అక్కడ వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స ఆధ్వర్యంలో కూడా వాళ్ళు ప్రభుత్వానికి అనేక అంశాలు కూడా నిలదీస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ప్రశ్నలు ఎత్తున్నారు. తమ వైసీపీ గత ప్రభుత్వం చేసిన అన్యాయాలపైన కూడా వాళ్ళు కూటమి సర్కారు సంధించే విమర్శలు కావచ్చు, సంధించే ప్రశ్నలు కావచ్చు, అక్కడ ధీటుగా శాసన మండలిలో కూడా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు పోరాడుతూ వస్తున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో పోరాడుతున్నా శాసనసభలో మటుకు ఇందుకు భిన్నంగా ఒక్క ఎమ్మెల్యే కావచ్చు ఒక్క రాకుండా సభ సజావుగా కొనసాగే పరిస్థితులకు ఉంది. ఖచ్చితంగా తమ ప్రభుత్వం పైన ఒకవైపే అంటే వన్ సైడ్గా విమర్శలు, వన్ సైడ్గా చర్చ కొనసాగుతున్నా కూడా తమ గలం విప్పేందుకు కూడా సభలో అడుగు పెట్టకపోవడం చాలా బాధాకరంగా అని చెప్పేసి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు వైసీపీ నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఒక విధంగా అసహనం వ్యక్తం చేసి ఇప్పటికైనా వైసీపీ అధినేత ఒక నిర్ణయం తీసుకోవాలా, ఖచ్చితంగా 45 రోజులు కూడా ఖచ్చితంగా సభకు రావాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు. అంటే 2-3 ఎమ్మెల్యేలు వైసీ ఎమ్మెల్యేలు కలిసినా కూడా కలిసి ఫోన్లో మాట్లాడుకున్నా కావచ్చు, పర్సనల్గా కలిసినా కావచ్చు, ఇది వైసీపీ అధినేత తమ అధినేత తీరు ఇంకా మార్పు రాలేదు. ప్రజలు ఒక విధంగా మనకు ఇచ్చిన అవకాశాన్ని ప్రతిపక్ష నేత ఇచ్చినా లేకున్నా కూడా సభలో హాజరు కావాలా, హాజరైతే కూడా ఖచ్చితంగా మనం గలం వినిపించవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చర్చించుకునే పరిస్థితి నెలకొంది. అయితే మరోవైపు చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పటికైనా సరే జగన్ రావాలని చెప్పేసి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే డిమాండ్ చేస్తామని చెప్పుకోవచ్చు. ప్రజలు ఇచ్చిన తీర్పును అంటే మనం నెక్స్ట్ ఎలక్షన్స్కి పోవాలంటే ఖచ్చితంగా సభల్లో ఉండాలా, సభలో మన గలం వినిపించాలా, ప్రజల మద్దతు మనం కోరాలంటే ఖచ్చితంగా సభలో మన గలం వినిపించాలని చెప్పేసి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ నేతలు కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి నెలకొంది. అంటే వాళ్ళ భావన ఏ విధంగా ఉందంటే తమకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన సభలో అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడము, ప్రజల గురించి మాట్లాడకపోవడం, ప్రజల గురించి చర్చించకపోవడం, వైసీపీ కూటమి సర్కార్ చేస్తున్న ఎన్నికల హామీలు కావచ్చు, అలాగే సూపర్ 6 వంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా చర్చించాలంటే ఖచ్చితంగా అసెంబ్లీని ఒక వేదిక, బయట నుంచి మనం ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్ని చేసినా కూడా మనకు దానికి విలువ ఉంటుందని చెప్పేసి కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసహన వ్యక్తి పరిస్థితి నెలకొంది. మరోవైపు చూసుకుంటే మటుకు కూటమి సర్కార్కి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు కూడా ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ కూడా సవాలు విస్తున్నారు. ఖచ్చితంగా మీకు దమ్ము ఉంటే రండి, మీకు ఎంత టైం కావాలంటే టైం ఇస్తాము, మీకు మైక్ ఇస్తాము, రావాలి జగన్, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి కావాలి జగన్ అని చెప్పేసి కూడా ఆ పార్టీ కూటమి సర్కార్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీ వైసీపీ పైన ఎద్దేవా చేస్తూ కూడా వాళ్ళు సభలో సవాలు విరుస్తూ నెలకొంటుంది. మొత్తం చూసుకుంటే 7 రోజులు కొనసాగుతూ కూడా ఇప్పటికి మటుకు వైసీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, రాబోయే 5 రోజుల్లో కూడా అతను సభలో అడుగు పెడతారా, సభలో ఒక కనీసం అతను రాకపోయినా కనీసం ఎమ్మెల్యేల కన్నా పంపించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సొంత పార్టీ నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే మటుకు వైసీపీ నుంచి ఖచ్చితంగా రావాలని చెప్పేసి కూడా సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.